హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈ వీడియోలో హైరా వన్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో అకౌంట్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అది హైరా 1 అనేది ఏ విధంగా హైరా ఏఐకి కనెక్ట్ చేయాలో కూడా చెప్తాను. సో ఎవరైతే ఇంకా హైరా ఏఐలో జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడైతే స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, హైరా ఏఐ వీడియో అయితే పెట్టుంటాను అనమాట, రిజిస్ట్రేషన్ వీడియో. అండ్ ఇది వచ్చేసి యాప్ లింక్ అండి. సో ఖచ్చితంగా మన రిఫర్ కోడ్ అయితే యూస్ చేయండి, DE813518DE82. సో ఈ రిఫర్ కోడ్ అయితే యూస్ చేసి మీరు సైన్అప్ అయితే అవ్వండి. సో రిఫరల్ బోనస్ అయితే మీకు లభించడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైరా ఏఐ అయితే ఓపెన్ చేసుకుందాము. సో ఈ హైరా ఏఐ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, మీకు హైరా 1 కనెక్ట్ అయిన అయితే లభిస్తుందన్నమాట. సో ఎవరైతే ఇంకా అన్వెరిఫైడ్ ఉన్నారో కేవైసీ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కేవైసీ ఏ విధంగా చేయాలో ఇక్కడ మీకు అన్వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. సో అన్వెరిఫైడ్ది వెరిఫైడ్గా అయితే మార్చుకోండి. అండ్ 6 మినిట్స్లో మాత్రమే. అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఆల్రెడీ పెట్టుకుంటారు. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ టెలిగ్రామ్ని కూడా ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా చెప్పానండి. సో మీకు హైరా 1 అనేది హైరా ఏఐతో కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడైతే చూడండి, కేవైసీ అయితే అవ్వాలన్నమాట. సో అలాగే 1000 హైరా ఏఐ టోకన్స్ కూడా మీరు మైన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఈజీ అండి 1000 చేయాలి అంటే. సో న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా రిజిస్టర్ కాలేదో ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు జాయిన్ అవ్వండి. సో ఇది $1 వెళ్ళే కాయిన్ అనమాట. ఈచ్ మైన్ టోకను మీకు $1 అయితే పలుకుతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్లో మీకు P2P అయితే ఇస్తారు. అండ్ 2030లో వీళ్ళు లిస్టింగ్ అయితే వెళ్ళబోతున్నారనమాట. సో మనం పై, సిద్రా, రూబీ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మనం మిస్ అయ్యామన్నమాట. సో ఒకవేళ మీరు మిస్ కాకుండా ఉంటే మంచిది. సో ఇది కూడా మిస్ అవగాకండి. హైరా ఏఐ కూడా ఒక మంచి మైనింగ్ యాప్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. హైరా 1 అనేది కనెక్ట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ హైరా 1లో అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో హైరా 1లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీకు హైరా 1 అయితే ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రీవియస్ వీడియో లింక్స్ అండ్ హైరా 1 వచ్చేసి యాప్ లింక్ కూడా ఇస్తానండి. ప్లే స్టోర్ లింక్. అదైతే క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లో అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది చాలా న్యూ యాప్ అండి. 1K డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఎర్లీ ఫేజ్లో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మన వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇన్స్టాల్ అయితే చేసుకున్న తర్వాత హైరా 1ని ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్స్ అలో చేయాలని అయితే అడిగిద్ది. అలో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు సైన్ అప్, లాగిన్ 2 అయితే ఉంటాయండి. మీరు హైరా ఏఐలో ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎవరు కూడా సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయని అవసరం లేదు. లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హైరా ఏఐలో ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. ప్రొఫైల్లో అయితే ఉంటుంది ఏ మెయిల్ ఇచ్చారో. ఆ మెయిల్ అయితే ఇచ్చేసి మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట.
సో హైరా ఏఐలో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సేవ్ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద అయితే చేయాలి. అంటే మీకు హైరా ఏఐలో ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ డీటెయిల్స్లో మీరు హైరా 1లో అయితే లాగిన్ అవ్వాలన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత మీకు క్రియేట్ పిన్ కోడ్ అని అయితే అడుగుతుంది. 6 డిజిట్స్ పిన్ కోడ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు డైరీలో అయితే నోట్ చేసుకోండి. అండ్ 2 టైమ్స్ అయితే అడుగుతుంది అనమాట. సో 6 డిజిట్స్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత సెకండ్ టైం అయితే అడుగుతుంది. సో మీరు రీకన్ఫర్మ్ చేసేసి 6 డిజిట్స్ పిన్ కోడ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అని అయితే ఉంటుందన్నమాట. సో క్రియేట్ వ్యాలెట్ అంటే మనకి ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సో ఈ విధంగా వెబ్3 వ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో సో మీరు అదే విధంగా హైరా 1 అనేది వెబ్3 వ్యాలెట్ అనమాట. సో మీకు 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ అయితే లభిస్తుంది. సో వ్యాలెటే అనమాట అండి ఇది. సో క్రియేట్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నాకైతే ట్రబుల్ ఇచ్చిందండి, కెనాట్ గెట్ లిస్ట్ సపోర్ట్ నెట్వర్క్ అని అయితే. సో ఎవరు కూడా వైఫై యూస్ చేయొద్దు, ఓన్ మొబైల్ నెట్వర్క్ అయితే యూస్ చేయండి. సో మీరు డేటా యూస్ చేసిన తర్వాత మీరు ఓన్ మొబైల్ నెట్వర్క్ నెట్ మాత్రమే యూస్ చేయండి, ఇంటర్నెట్. సో మీరు అది యూస్ చేసిన తర్వాత మీకు క్రియేట్ వ్యాలెట్ అంటే క్రియేట్ వ్యాలెట్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి మీకు పిన్ అయితే అడుగుతుంది అనమాట, మీరు పెట్టుకున్న 6 డిజిట్స్ పిన్. సో అదైతే ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాకప్ అని క్లిక్ చేస్తే బ్యాకప్ కావట్లేదండి. సో అది బ్యాకప్ అకౌంట్ క్రియేషన్ తర్వాత ఏ విధంగా బ్యాకప్ చేయాలో నేను చెప్తాను. సో ప్రస్తుతానికి మీరు స్కిప్ అయితే చేసేసుకోండి. సో స్కిప్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి రైట్ డౌన్ 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ అని అయితే ఉంది. సో ఇక్కడైతే క్లిక్ చేసుకోండి 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ అని అయితే. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో దీన్ని రివీల్ అయితే చేసుకోండి. రివీల్ చేసుకున్న తర్వాత 12 వర్డ్స్ అయితే సీక్రెట్ ఫేజ్ అయితే వస్తుంది. సో అదైతే మీరు నీట్గా అయితే రాసుకోవాలన్నమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా అయితే డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఎనేబుల్ అయితే చేసుకోండి, ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ అన్లాక్ అయినా కానీ. సో మీరు ఎనేబుల్ అయితే చేసుకున్న తర్వాత సో ఇక్కడ పిన్ అయితే అడుగుతుంది అనమాట, 6 డిజిట్స్ పిన్. చాలా ఇంపార్టెంట్ అండి 6 డిజిట్స్ పిన్, అందుకే మీరు డైరీలో నోట్ చేసుకోమని అయితే చెప్తున్నాను. సో ఆ 6 డిజిట్స్ పిన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్, మీరు ఫేస్ అన్లాక్ పెట్టుకుంటే ఫేస్ అన్లాక్ అయితే ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ పిన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో 6 డిజిట్స్ పిన్ అయితే మళ్ళీ ఇచ్చేసేయండి. సో ఫైనల్గా మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు హైరా ఏఐలో ఏ విధంగా మెయిల్ అయితే ఇచ్చారో అదే విధంగా మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి సో మీకు ఇక్కడ క్రియేట్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హైరా 1 నా అకౌంట్లో అయితే లాగిన్ అయి చూపిస్తున్నా చూడండి. సో మీకు హైరా 1 ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో పైన మీ ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి నోటిఫికేషన్స్, కస్టమ్ నెట్వర్క్స్, సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడైతే చూడండి ఇది వెరిఫికేషన్స్ అనమాట. సో మీరు పిన్ పెట్టుకుంటారు కదా, ఆ పిన్ వెరిఫికేషన్ అనమాట ఇది. సో ఇది సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఫేస్ ఐడి కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఆన్లో అయితే పెట్టుకోండి. సో పాస్వర్డ్ అయితే మీరు కావాలంటే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో పిన్ ఉంటుంది అండ్ ఆటో లాక్ 5 minutes అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా మీరు బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వ్యాలెట్ 1 అని అయితే ఉంటుంది, ఇక్కడ చిన్న యారో మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఆరో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ వ్యాలెట్ అని అయితే ఉంటుందండి. సో మేనేజ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 lines అయితే ఉంటుంది. సో ఈ 3 lines మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి సీక్రెట్ రికవరీ ఫేజ్ అని అయితే ఉంది కదా, సో అక్కడ మీకు స్కిప్ కొట్టమన్నాను. సో ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే రికవరీ ఫేజ్ అయితే లభిస్తుంది. సో అక్కడ మీరు స్కిప్ కొట్టినా ఇబ్బంది లేదండి. సో మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఏ ఆప్షన్ పనిచేయట్లేదు. సో క్లోజ్ చేసేసి మీరు ఈ విధంగా క్లియర్ అని ఉంటుంది కదా, సో క్లియర్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా క్లియర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ హైరా 1 అయితే ఓపెన్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో ఆ విధంగా పిన్ అయితే ఇచ్చుకుంటూ రావాలన్నమాట. సో సీక్రెట్ ఫేజ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు 12 words అయితే లభిస్తున్నాయి అన్నమాట.
సో ఈ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత 12 వర్డ్స్ అయితే వస్తాయి. మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ అయితే చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేసుకోండి. సో మీకు బ్యాకప్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో అదేవిధంగా ప్రైవేట్ కీ అయితే ఉంటుంది. సో మనకి ప్రైవేట్ కీ అయితే 3 రకాలుగా అయితే ఉంటాయన్నమాట. సో ప్రైవేట్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఐ అండర్స్టాండ్ అనేది క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా పిన్ అయితే ఇచ్చేసేయండి. సో పిన్ ఇచ్చేసిన తర్వాత మీకు 3 అయితే వస్తాయన్నమాట. ఈవీఎం వ్యాలెట్ అడ్రస్, సోలానా అండ్ ఇంకొకటి అయితే వస్తుంది. ఆ 3 ప్రైవేట్ కీస్ కూడా మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సీక్రెట్ ఫేజ్ అండ్ ప్రైవేట్ కీ రెండు కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలండి. సీక్రెట్గా అయితే పెట్టుకోవాలి. సో అది కనుక పోయింది అంటే మీ వ్యాలెట్ అయితే పోయినట్టే అనమాట. సో మీరు ఆల్రెడీ మెయిల్ పాస్వర్డ్ ఉన్నా కూడా పోతుంది అనమాట. సో వ్యాలెట్ అనేది మనకి 12 వర్డ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 12 వర్డ్స్ అయితే మీరు బ్యాకప్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా హైరా 1 అయితే క్రియేట్ చేసుకోండి, బ్యాకప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తున్నా చూడండి. సో హైరా ఏ అనేది ఇంకా కనెక్ట్ కాలేదండి మనకి. సో ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూపిస్తున్నా. హైరా ఏ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుందండి. సో ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కనెక్ట్ అని అయితే ఉంటుంది. సో దీన్ని కనెక్ట్ చేయాలి అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందో చూద్దాము. సో కేవైసీ అయితే చేయాలి. సో కేవైసీ అయితే నేను ఆల్రెడీ చేసేసానండి, టిక్ మార్క్ అయితే ఉంది. సో 1000 హైరా ఏ టోకన్స్ అయితే ఉండాలి. సో 1000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టిక్ మార్క్ అయితే పడింది అన్నట్టు. సో ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు వ్యాలెట్ అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ హైరా 1 అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తున్నాను చూడండి. సో ఈ హైరా 1 అనేది హైరా ఎకో సిస్టంలో అయితే ఒకటి డి యాప్ అనమాట ఇది. సో ఫ్యూచర్ పాయింట్ కోసం హైరా కన్వర్షన్ కోసం ఈ హైరా 1 వ్యాలెట్ అయితే యూజ్ చేయబడుతుంది. సో గిఫ్ట్ కార్డుకి, ఈ సిమ్కి, ఫ్లైట్స్కి, హోటల్స్కి అండ్ ఏ ట్రేడింగ్కి మనకి ఈ హైరా 1 యాప్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో అంటే మీరు మైన్ చేసిన హైరా టోకన్స్ అయితే ఇక్కడికైతే వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి P2P అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీ లిస్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి అయితే మీరు సెల్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు ఈ విధంగా అయితే చూపెడుతున్నారు వీళ్ళు. సో బేస్ మెయిన్ నెట్ అనమాట ఇది. సో హైరా 1 అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడైతే టిక్ మార్క్ అయితే క్లిక్ చేసేసి బాక్స్లో కనెక్ట్ నౌ అని అయితే వస్తుంది. కనెక్ట్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే చూడండి టిక్ మార్క్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ నౌ అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. కనెక్ట్ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి కనెక్టెడ్ అడ్రస్ విత్ హైరా ఏ అని అయితే వచ్చింది. సో ఇక్కడైతే చూడండి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్నీ క్లియర్ చేస్తున్నా. అండ్ అలాగే హైరా ఏలో అయితే లాగిన్ అవుతున్నానండి. సో ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకి ఆప్షన్ అయితే వెళ్ళిపోయింది అన్నట్టు. సో అది ఏ విధంగా కనెక్ట్ అయింది చూడాలి అంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద అయితే ఉంది కదా. సో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి హైరా 1 అయితే కనెక్ట్ చేసామండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇది వ్యాలెట్ అడ్రస్ అనమాట. వ్యాలెట్ అడ్రస్ కింద కనెక్షన్ టైం కూడా చూపిస్తుంది ఎప్పుడు కనెక్ట్ చేసామని అయితే. సో ఈ విధంగా హైరా 1 అయితే మీరు కనెక్ట్ చేసుకోండి. సో నేను రీసెంట్గా చేసిన వీడియోస్ చూస్తే మీరు వెరిఫైడ్ అయితే చేసుకోగలరు. కేవైసీ అండ్ లాగిన్ పాస్వర్డ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. కనెక్ట్ టెలిగ్రామ్ కూడా అయిపోయింది. అండ్ కనెక్ట్ టు హైరా 1 కూడా అయిపోయింది అన్నట్టు. సో ఈ విధంగా మీరు కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా అకౌంట్ని అయితే మీరు రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి దాని తర్వాత మనకి సెండ్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో P2P అయితే ఇవ్వనున్నారు. సో సెండ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే చూడండి మనకి సో ప్రస్తుతానికి ఇదేదో ఆప్షన్ అయితే ఉందండి. సో వీళ్ళు త్వరలో హైరా 1 కూడా తీసుకొస్తారనమాట. సో హైరా 1కి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ చేసిన హైరా ఏ టోకన్స్ హైరా 1లో అయితే కనపడతాయి. సో అప్పుడు మీరు P2P కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో మీరు హైరా 1 అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో హైరా 1 ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది కదా. సో ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి కనెక్టెడ్ అయితే అయింది అండ్ టిక్ మార్క్ కూడా పడింది అనమాట. సో ఈ విధంగా హైరా ఏకి మీరు హైరా 1 అయితే కనెక్ట్ చేయాలన్నట్టు. సో ఇది క్రిప్టో వ్యాలెట్ కాబట్టి మీకు అన్నీ అయితే లభిస్తున్నాయి అన్నమాట, అన్ని క్రిప్టో టోకన్స్ అయితే. సో మీకు ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఫ్యూచర్లో అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది.
సో ఇదండి హైరా ఏఏలో వచ్చిన అప్డేట్స్ అయితే. సో ఈ విధంగా హైరా 1 హైరా ఏఏ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మైన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనెక్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోతుందన్నమాట. సో నీట్గా మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. సో ట్యాప్ టు బిగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 12 అవర్స్కి క్లైమింగ్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేసి 12 అవర్స్కి మైనింగ్ అయితే చేసుకోండి. మైటైర్, జీసీఎం అంటే గోల్డ్ చైన్ మేనేజరు, సో ఈ విధంగా యాప్స్ అయితే ఉంటాయి కదా మనకి. సో ఆ యాప్స్ మధ్యలో అయితే పెట్టుకొని 12 అవర్స్కి అయితే మైన్ చేసుకోండి. అంటే 24 అవర్స్కి 4 ఏఏ టోకన్స్ అయితే వస్తాయన్నమాట, హైరా ఏఏ టోకన్స్. సో అలాగే మీరు ఆన్ అయితే చేసుకోండి. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఆటోలో పెట్టుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా హైరా ఏఏ టోకన్స్ అయితే మీకు మైన్ అయితే చేయబడుతుంది. కొంచెం ఇంటర్నెట్ అయితే తీసుకుంటుంది. సో మీరు నిద్రపోయే ముందైనా కూడా ఆటోలో అయితే పెట్టేసుకోండి. నేను ఆ విధంగానే చేస్తున్నాను. సో అదేవిధంగా మీకు ఇక్కడైతే చూడండి ఒక యారో మార్క్ అయితే లభిస్తుంది. సో యారో మార్క్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత చెక్ ఇన్ అయితే చేయండి డైలీ. సో చెక్ ఇన్ చేస్తే మీకు సో డే 1 అయితే చూడండి, డే 1, డే 2 1, డే 3 ఈ విధంగా ఇస్తున్నారనమాట. డే 7లో మనకి 10 హైరా ఏఏ టోకన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి డైలీ ఈ విధంగా మీరు చెక్ ఇన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడైతే చూడండి వాచ్ యాడ్స్ అండ్ ఎర్న్ 0.25. సో ఈ 4 వాచ్ యాడ్స్ అయితే చూస్తే ఒక హైరా ఏ టోకెన్ అయితే లభిస్తుంది. అండ్ అదేవిధంగా పైన సోషల్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ సోషల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మీరు సోషల్ మీడియాని అయితే కనెక్ట్ చేయాలి. ఎక్స్ అకౌంట్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు హైరా టోకన్స్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు 1000 హైరా ఏఏ టోకన్స్ అయితే ఈజీగా అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. మైనింగ్ చేసిన తర్వాత మీరు హైరా 1కి అయితే కనెక్ట్ చేసుకోండి. సో ఈజీగా అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేయబాకండి. హైరా ఏఐని అయితే చాలా 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 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఫ్రీ మైనింగే కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో వీళ్ళ హైరా ఎకో సిస్టంలో చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. హైరా స్కాను, హైరా జోన్, హైరా మెగా. సో ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి. సో ప్రీవియస్ 4 months క్రితం చేసిన రిజిస్ట్రేషన్ వీడియోలో హైరా 1 కూడా ఉన్నింది ఇక్కడ. సో ఇక్కడ హైరా 1 కూడా ఉన్నింది కాబట్టి మనకి రిలీజ్ చేశారు కాబట్టి హైరా 1 కూడా ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో అదైతే ఇక్కడ చూపించట్లేదు. సో ఈ విధంగా ఎకో సిస్టంలో అయితే ఇంకా యాప్స్ అయితే రానున్నాయన్నమాట. సో మంచి ఎకో సిస్టమ్ కాబట్టి హైరా ఏ అనేది ఏఐ ప్లస్ డీపిన్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. మనకి P2P కనుక ఇస్తే ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి హైరా ఏఐలో, ఎవరు మిస్ చేయబాకండి. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రిఫర్ చేసుకోవాలంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ సింబల్ అయితే ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ రెఫరల్స్ లాగా ఉన్నాయన్నమాట, ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లో ఉన్నట్టుగా. సో మీ ఫ్రెండ్ అయితే ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ రిఫరల్గా అయితే మీకు యాడ్ అవుతారు అన్నట్టు. సో అందరూ కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోండి. హైరా ఏ గురించి ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను వెంటనే వీడియో అయితే చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ని అయితే లీడ్ చేస్తున్నా. సో మీరు ఎవరు కూడా మిస్ చేయబాకండి. సో డైలీ అయితే మైనింగ్ చేసుకోండి. మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ చేయొద్దు. సో ఇన్ని 5 years చేయాలా బ్రో అనంటే ఇప్పుడు పై కాయిన్ ఉంది కదా. సో పై కాయిన్ కూడా 6 years మైన్ చేశారండి. సో ఇప్పటికీ సెకండ్ మైగ్రేషన్ అయితే కొంతమంది కాలేదు. సెకండ్ మైగ్రేషన్ కూడా అవబోతుంది పైకి. సో పై మైగ్రేషన్ కూడా సెకండ్ మైగ్రేషన్లో మనకి 10 billion అయితే చేశారనమాట. సో ఇది మనకి ఇనీషియల్ సప్లై వచ్చేసి ఇది ఇనీషియల్ సప్లై వచ్చేసి 2.5 billion మాత్రమే ఉంటుంది. పై వచ్చేసి 10 billion సప్లై అయిపోయింది, మనకి 18 rupees అలా ఉంటుంది. సో 2.5 billion కాబట్టి అట్లా చూసుకున్నా కూడా మీకు 1 USDT అయితే ఉంటుందన్నమాట. సో 1 USDT ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళ వైట్ పేపర్లో వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో హైరా నెట్వర్క్ వాళ్ళు వైట్ పేపర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది 1 token వచ్చేసి 1 USD అయితే ఉండడం అయితే జరుగుతుందని. సో మన క్యాలిక్యులేషన్ అయితే సరిపోయిందండి ఈజీగా. సో ఎవరు కూడా మిస్ చేయబాకండి హైరా ఏ అయితే. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలి. సో ఎవరు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళబాకండి, డైలీ మైన్ చేసుకోండి. సో చాలా మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ చేయబాకండి. 12 hours ఒకసారి ఇక్కడ మీరు మైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 కాయిన్స్ అయితే లభిస్తాయి. అండ్ అదేవిధంగా మీరు ఆటోలో కనుక పెట్టుకుంటే డైలీ మీకు 10 to 30
10 to 30 హైరా ఏఐ టోకన్స్ అయితే మీకు లభిస్తున్నాయి అన్నట్టు. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే రిఫర్ అయితే చేసుకోండి, మీకు మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.